అప్పులు కూడా ఆమెని కట్టేసింది. అంటే గోబుల్ రెడ్డికి ఇవ్వాల్సిన 2 కోట్లు ఇచ్చేసిందా? ఇచ్చేసింది పెనిమిటి. ఇంక నువ్వు బయటకు వచ్చినాక గాంతోటి మనకేసంటి తిప్పలుండయి, బేఫికర్ ఉండొచ్చు. ఇప్పటికైనా నా మాట వినిపెనిమిటి. గా మేడం నిడిచిపెట్టు, మనం పోయి లగ్గం చేసుకొని సంతోషంగా ఉందాం. ఒరే, నాకు అర్థం కావట్లేదు, ఈ అమ్మాయి ఎవరు? ఇది నా గర్ల్ ఫ్రెండ్ సార్. మరి ఆ రోజు నిన్ను అరెస్ట్ చేయించిన ఆవిడెవరు? గమే సింధు సార్, మా యష్ బావ భార్య. వీడే కదా యశ్ అంటే. వీడు నా ఏయ్! సుబ్బు, ఈ కేసు యష్ గాని పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. నువ్వు ఇప్పుడు మళ్ళా నేను కాశీ అంటే నేను ఇరుక్కోవాల్సి వస్తుంది. సార్, నేను యష్నే సార్. ఆ సింధు నా భార్య. మరి ఈవిడే? చెప్పాను కదా సార్, నాకు కాబోయే భార్యని. రేయ్, ఒక్కళ్ళతోనే చస్తున్నావంటే ఇద్దరిని ఎలా మేనేజ్ చేస్తున్నావురా? ఒకసారి నీ భార్య వస్తుంది, ఇంకొకసారి నీ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. ఏంట్రా ఇది? సార్, నేను మాట్లాడుకుంటాను సార్, ప్లీజ్ సార్. సుబ్బు, ఇక సింధుకి చెప్పవే, నన్ను ఇడిచిపెట్టమా అని నీకు దండం పెడతా. నన్ను బయటికి తీసుకొని రావే. సరే తీసుకొస్తా. గిదంతా కాదు, బయటకు వచ్చినాక అసలు నువ్వేం చేస్తావు? ఇంకా సింధు దగ్గర ఉన్న మిగతా పైసలు కొట్టేద్దాం. మనిద్దరం కలిసి దేశం దాటేద్దాం. బిందాస్గా లైఫ్ని ఎంజాయ్ చేద్దాం. గీందుకే గీనే ఉండమని చెప్తున్నా. గా మేడం గంత మంచి చేసింది, ఇంకా డబ్బు కొట్టేద్దామంటవేంది? లేపనిమిటి, నువ్వు కొన్ని రోజులు గీనే ఉండాలి. నువ్వు గీడుంటేనే బాగుపడతావు. సార్, వీడు పారిపోయే రకం, మీరు చక్కగా చూసుకోర్రి. ఏ శుభు శుభు శుభు, వీళ్ళెట్లాగో నన్ను బయటికి రానిస్తలేరే. ఓసారి హగ్గాన్ని ఇచ్చి ఓవే. రేయ్, ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా, మీ ఇల్లు అనుకుంటున్నారా? మీరు ఊరుకోండి సార్, ఈ మాత్రం ప్రైవసీ కూడా లేకపోతే ఎలా? సుబ్బు, ఇటు రావే, పిచ్చెక్కి పోతుంది. ఒక్కసారి కౌగిలించుకోవే, రా దా. చిచ్చి, సరే, గిప్పటి సందైనా మంచిగుండు. నీ సమస్యలన్నీ తీరినాక నేనే వచ్చి నిన్ను బయటకు తీసుకుపోతా. ఇంక నేను పోతా. ఆడవాళ్ళు అంతేరా. చూసావా, పెళ్లి చేసుకుంటే పెళ్ళం వదిలేసింది, గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది. అందుకే ఒక్కళ్ళనే నమ్ముకో, అప్పుడు ఎవరో ఒకళ్ళు కాపాడతారు. ఓకే సార్. నా ప్రయత్నంలో నేనున్నాలేండి సార్. ఈరోజు రాత్రి గీ పిన్ను నన్ను కాపాడుతుంది. అతయ్య, అతయ్య, యష్, అత్తయ్య కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళారు? పిల్లలతో స్కూల్కి వెళ్ళారు. ఒక్క నిమిషం. ఇక్కడ యష్కి అంటే నాకు యాక్సిడెంట్ ఎప్పుడైంది? అది కూడా గుర్తులేదా? యాక్సిడెంట్ అయ్యాక నువ్వు చాలా విషయాలు మర్చిపోయావు. నీకేం జరుగుతుందో నాకు తెలియటం లేదు. సింధు వాళ్ళ అమ్మమ్మ పోయిన సంవత్సరం చనిపోయారా? ఆవిడెందుకు గుర్తొచ్చింది ఇప్పుడు నీకు సడన్ గా? పోయిన సంవత్సరం ఏంటి? ఆవిడ పోయి చాలా కాలమైంది. అది పోయిన సంవత్సరం కరెక్ట్గా మా అమ్మమ్మ
చనిపోయిన రోజు. మా అమ్మమ్మకి నేనంటే పంచ ప్రాణాలు. సింధుకి నాకు పెళ్ళయి ఎన్నాళ్ళైంది? ఇది నన్నడిగితే అడిగావు కానీ సింధు నడుకు. పెళ్లి రోజు కూడా మర్చిపోయేవా అని నిన్ను వాయించేస్తుంది. అయినా పిల్లలు ఇంత వయసుకొచ్చాక నువ్వేంటి సింధుని మోడర్న్ డ్రెస్ లో చూడాలనిపిస్తోందని అడిగావంట. నీకోసం తను మొత్తం డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేసుకుని తిరుగుతోంది. సింధుకి అక్కుందా? ఉండేది, కానీ ఇప్పుడు లేదు. తను చనిపోయి కూడా చాలా కాలమైంది. ఏమింది యష్? ఎందుకు ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నావు ఈరోజు? ఏం లేదు. నువ్వు లేదు అని చెప్పేటప్పుడే ఏదో అనుమానపు పురుగు నీ బుర్రలో తిరుగుతుందని అర్థమవుతుంది యష్. కానీ నువ్వు బయటపడవన్న సంగతి నాకు తెలుసు. యష్, నువ్వు నాకు కాల్ చేసినట్టున్నావు. సారీ యష్, నేను ఇంట్లో నిన్ను వదిలేసి సడన్ గా బయటికి వెళ్లాల్సి వచ్చింది. మీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది యష్. అరుణ కంగారు పడుతూ ఫోన్ చేసింది. ఆ ఓబుల్ రెడ్డి మళ్ళీ మీ ఇంటికి వెళ్ళాడంట. ఈసారి అరుణ మీదే కాదు, ఏకంగా మీ సుబ్బలక్ష్మి మీదే చేయేశాడంట. నువ్వు నా కోసం ఇక్కడ ఉంటున్నావు, అందుకే నీ సమస్యలు నేనే సాల్వ్ చేయాలని మీ ఇంటికి వెళ్ళాను. సుబ్బలక్ష్మిని చూడగానే నాకెంత ఆవేశం వచ్చిందో తెలుసా? నాకు తెలియకుండానే నేను కత్తి పట్టుకున్నాను యష్. అంత కోపం వచ్చేసింది. అరుణని సుబ్బలక్ష్మిని తీసుకుని వాడింటికి వెళ్ళాను. వాడి మీద కత్తి పెట్టి వాడికి భయం అంటే ఏంటో చూపించాను తెలుసా? వాడు భయపడిపోయాడు యష్. ఒక రౌడీ మీదకి కత్తి తీసుకుని వెళ్తానని నేనెప్పుడూ అనుకోలేదు. నీ కుటుంబంలో వాళ్ళ జోలికొస్తే నేను ఊరుకుంటానా? మీకు కుటుంబం అంటే అంత గౌరవం ఉంటే మీ కుటుంబంలో వాళ్ళని ఎందుకు మోసం చేస్తున్నారు? మీకు పెళ్ళయింది. శశి రిషి మీ పిల్లలు. మీ అక్క భర్త అని చెప్పిన యష్ మీ భర్త. మరి మీకు ఇంకా పెళ్లి కాలేదని నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? యష్, నేను చెప్పేది ఒక్కసారి ప్రశాంతంగా విను. నేను అబద్ధం చెప్పడం తప్పే, కానీ నిన్ను మోసం చేయాలని చెప్పలేదు. నిన్ను ఇంటికి తీసుకురావాలనే చెప్పాను. అసలు నన్ను మీరు మీ ఇంటికి ఎందుకు తీసుకురావాలి మేడం? ఎందుకంటే నువ్వే యశ్వి కాబట్టి. నేను యష్నేంటి? నేను కాశీని అని నీకు అందరు చెప్తే నువ్వు నమ్ముతున్నావు. నిజం చెప్పు, నీకు గుర్తుందా? ప్లీజ్ యష్, ఈ ఒక్కసారి నా మాట విను. నువ్వే యశ్వి. నువ్వు జ్ఞాపకాలు మర్చిపోవడంతో వాళ్ళు కాశీ అనుకుని నిన్ను అక్కడికి తీసుకెళ్లిపోయారు. ఇంకా ఆపండి మేడం, ఇంకెంత అబద్ధాలు చెప్తారు? అయ్యో లేదు యష్, నేను చెప్పేది నిజం. లేదు, అబద్ధం.
మీరు చెప్పేది మొత్తం పచ్చి అబద్ధం. నాకు జ్ఞాపకాలు గుర్తులేకపోవచ్చు, కానీ నా వాళ్ళెవరో నేను అంత మాత్రం పోల్చుకోలేనా? నేను ముమ్మాటికి కాశీనే. అయ్యో, నీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది యష్? సరే, మీరు చెప్పేది నిజమనే అనుకుందాం. మీరు మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు నాకు ఈ నిజం చెప్పారా? హాస్పిటల్లో నన్ను సేవ్ చేసినప్పుడు నేను మీ భర్తనని మీ ఇంటికి నన్ను ఎందుకు తీసుకురాలేదు? నిజంగానే నేను మీ భర్తనైతే మీరు నన్ను అలా వదిలేస్తారా? ఇవి సరిపోవా మేడం మీరు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని చెప్పడానికి? ఇక్కడికొచ్చి 24 గంటలు అవ్వలేదు, ఎందుకో ఇక్కడేదో తప్పు జరుగుతోందని నేను ఫీల్ అయ్యాను. అక్కడికి మిమ్మల్ని అడిగాను, మనం ఎవరిని మోసం చేయట్లేదుగా అని. అప్పుడు మీరు కూడా లేదు అనే చెప్పారు. ఇంకా చాలు మేడం, ఇంకా చాలు. మీరు ఆడిన నాటకాలు, డ్రామాలు ఇంకా చాలు. మళ్ళీ ఇంకొక అబద్ధం చెప్పి మీ మీదున్న ఈ మాత్రం గౌరవం కూడా పోగొట్టుకోకండి. నేను నిజం చెప్తున్నాను యష్, నేను నిన్ను మోసం చేయలేదు. మీరు నన్ను మాత్రమే కాదు మేడం, మీ పిల్లల్ని, మీ అత్తయ్యని కూడా మోసం చేస్తున్నారు. నేను అందరికంటే మిమ్మల్ని ఎక్కువగా నమ్మాను. అసలు మీరు ఇలా చేశారంటే నేను ఇంక ఎవరిని నమ్మాలి? నేను ఇంకొక క్షణం కూడా మీ ఇంట్లో ఉండలేను మేడం. యష్, యష్ ప్లీజ్ యష్, నువ్వు వెళ్ళిపోతే పిల్లలు ఏమైపోతారు? ఒక్కసారి ఆలోచించు. అయితే మీరు ఇక్కడికి తీసుకురావాల్సింది నన్ను కాదు. మీరిద్దరూ కలిసి ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు. యష్ ప్లీజ్ యష్, నువ్వు వెళ్ళదు యష్. ఇంకా చాలు మేడం, ఇంతకన్నా నాతో ఇంకొక మాట కూడా అనిపించుకోకండి, అది మీకే బాగోదు. పెనుమంటల్లో చిరుగువ జారింది, కాలేనో తేలేనో కడసారికి. వడగళ్ళలో చిగురాకు వణికింది, చితికేనో బ్రతికేనో జడివానకి. చిరుగాలికే సంకెళ్ళిలా ఊపిరినే ఆపేంతలా. చిరునవ్వుకే చితిమంటలా ఈ జ్వాల నా పేదలా. ఎవరు ఎవరు తీయని కథ వ్యధగా మార్చే, ఎవరు ఎవరు ఈ మలుపుని మరిచే, ఎవరు ఎవరు స్వప్నములో విషమే నింపే, ఎవరు ఎవరు కమ్మని కల చెరిపే. వర్ణాలు చూసే కళ్ళన్ని నేడు వర్ణము లేని కన్నీళ్ళు కురిసెనే. కిరణాలు విరిసే అనింగి పూలు వివరము లేని వారల్లో తడిసెనే. విధిరాతో ఇది ఎదురీతో బదులే లేని ప్రశ్న వదిలెనా. ఎవరు ఎవరు తీయని కథ వ్యధగా మార్చే, ఎవరు ఎవరు ఈ మలుపుని మలిచే, ఎవరు ఎవరు స్వప్నములో విషమే నింపే, ఎవరు ఎవరు కమ్మని కల చెరిపే. ఎన్నో ఊహించుకున్నాను యష్, ఈ ఇంటికి నిన్ను తీసుకొస్తే నీ జ్ఞాపకాలు తిరిగి వస్తాయని ఎంతో ఆశపడ్డాను. అత్తయ్యని చూసినప్పుడైనా, మన పిల్లల్ని నువ్వు తాకినప్పుడైనా, నీకు ఈ ఇల్లు, మన పెళ్ళి, మన జీవితం అన్నీ నీకు గుర్తొస్తాయనుకున్నాను. నేను గుర్తు చేయలేని నీ జ్ఞాపకాలు
వాళ్ళైనా చేస్తారనుకున్నాను. ఇంకేం చెయ్యను యష్. ఆఫీస్కి తీసుకుని వెళ్ళాను, ఇంటికి తీసుకొచ్చాను, అయినా నీకేమీ గుర్తు రాలేదు. ఇంకేం చేయను? నిన్నేమని చెప్పి నమ్మించాలి? నేను నీ భార్యనని, వాళ్ళు మన పిల్లలని, ఇది నీ ఇల్లు అని ఎలా చెప్తే నీకు అర్థం అవుతుంది యష్? రే కాసిగా, నువ్వు వచ్చిన సంధి చూస్తున్నా. మొహం కడుక్కోకుండా బట్టలు కూడా మార్చుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు? పోయి బట్టలు మార్చుకుని రపో. నీకిష్టమైన కూరలన్నీ చేసిన తిందు గాని. ఏంట్రా, దేని గురించి ఆలోచిస్తున్నావురా? దేని గురించి లేదమ్మా. నువ్వేం ఆలోచిస్తున్నావో, నువ్వేం అనుకుంటున్నావో నాకైతే సమజైతలే. నువ్వింట్లో కారాలు తినలేకపోతున్నావని సుబ్బలక్ష్మి చెప్పింది. నాకది చెప్పాలనారా? నీకేం కావాలో నువ్వు అడగొచ్చు కదా. అసలు నేనెక్కడ తనకు చెప్పానమ్మా? నేను చెప్పలేదు. అయితే నువ్వెవరికి చెప్పుంటావో వాళ్ళు సుబ్బలక్ష్మికి చెప్పుంటారు. నాకు ఇంట్లో కారం అన్నం పెడుతున్నారు. ఇప్పుడు అది తింటేనేమో 2 రోజులు కడుపులో మంట తగ్గడం లేదు. చెప్పరా, ఎవరికి చెప్పినావు? నేనెవరికీ చెప్పలేదమ్మా. సరే, అయితే మొహం కడుక్కునరా. అమ్మా, ఏందిరా? నేను కాశీ అని మీకెలా తెలిసింది? గదేం ప్రశ్నరా? అది కాదమ్మా, నేను అసలు కాశీనేనా అని నాకు అనుమానం వస్తోంది. నేను ఇలా ఉండేవాడినా? నేను ఇలా తినేవాడినా? ఇలాగే బట్టలు వేసుకునేవాడినా? అసలు నేను ఇలాగే ప్రవర్తించేవాడినా అని చాలా అనుమానాలు వస్తున్నాయి. హరే, నువ్వు కాసివ్ గాక ఇంకెవరు అవుతావురా? పిచ్చి లేచిందా నీకు? ఏదేదో మాట్లాడుతున్నావు. నిజమే, నువ్వు మునుపటి సంధి లేవని నేనే నీతో చాలాసార్లు అన్నాను. అంత మాత్రాన నువ్వు నా కాసివి కాకుండా పోతావా? ఇదిగో చూడు, నువ్వు జరిగింది మర్చిపోయి ఉండొచ్చు, కానీ చిన్నప్పటి సంధి ఏడే పుట్టినావు, ఏడే పెరిగినావు, ఏడే తిన్నావు. నువ్వు కాసిగానివేరా. ఏమైందన్నా? ఏం లేదు. చిన్నప్పటి సంధి నిన్ను చూస్తున్నాం కదన్నా, మాకు ఆ మాత్రం తెలవదా? నువ్వు మా అన్నవో కాదో? అసలు నీకు అనుమానం ఎందుకు వచ్చిందన్నా? గట్లా అనిపించిందంటేనే మనసుకు చాలా కష్టంగా ఉంది. ఏమోనమ్మా, ఏదో అలా అనిపించింది అంతే. మీరు దీని గురించి ఏం బాధపడకండి. జై, నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ 2 పిల్లలు నీకు సర్జరీ చేయించాలని, పైసలు కావాలని రోడ్ల మీద పడి వాళ్ళని వీళ్ళని అడుక్కుని పైసలు తెచ్చినారు. అన్నీ కళ్లతో కాదురా, కొన్ని మనసుతో ఆలోచించాలా. నీ దిమాక్లో ఏం నడుస్తుందో నాకు తెలవదు గాని వాళ్ల ప్రేమ నిన్ను మార్చుకున్నది. నీ ప్రేమ అంతో ఎంతో నన్ను మార్చినదిరా. మేంగిది నమ్ముతున్నాం. నువ్వు మా కాసివి, ఇంటి పెద్ద కొడుకువి. నువ్వింకేం ఆలోచించకుండా తినడానికి పద. రా అన్నా, రా అన్నా, తిందువు. మీరు వెళ్ళండి అమ్మా, నేను తర్వాత వస్తాను. వెళ్ళండి. నేను కాశీనైతే సింధు మేడం నేను యష్నని ఎందుకు అబద్ధం చెప్తుంది? ఈవిడ నన్ను యశ్ స్థానంలో ఎందుకు అలా మేనేజ్ చేస్తుంది? ఇక్కడున్న అమ్మా చెల్లెళ్ళు నాకెప్పుడు అబద్ధం చెప్పలేదు. మొదటి నుంచి నాకు అబద్ధం చెప్తుంది సింధు మేడమే కదా. ముందసలు పెళ్ళే కాలేదని చెప్పింది. తన పిల్లల గురించి దాచింది కూడా తనే. ఇంత డబ్బిచ్చి అసలు నా చేత అబద్ధం చెప్పించాల్సిన అవసరం ఆవిడకేమొచ్చింది?
అయినా నేనెందుకు తను చెప్పిన దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నాను. ఆహా, లేదు లేదు, అమ్మా చెల్లెళ్ళు తప్పు కాదు, ఆ సింధునే తప్పు. అసలు నేను యష్ని కాదు, నేను కాశీనే. నన్ను యష్గా మార్చాలని సింధు ప్రయత్నిస్తోంది. తన బెనిఫిట్ కోసం నాకు అబద్ధాలు చెప్తుంది, నా చేత కూడా అబద్ధాలు చెప్పిస్తుంది. నేను కాస్త హుషారుగా ఉండాలి. నేను మాత్రం తన ట్రాప్లో పడకూడదు. రే కాశీగా రారా, తిందు గాని. వస్తున్నానమ్మా. అమ్మా అమ్మా రిషి శశి హోంవర్క్ అయిపోయిందా? అయిపోయిందమ్మా. నాన్నెక్కడా? ఇంకా రాలేదమ్మా. ఆఫీస్లో కాస్త బిజీగా ఉన్నారు, లేట్గా వస్తారు. అమ్మా నిన్న నాన్నతో స్పెండ్ చేసిన మూమెంట్స్ గుర్తొస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. హలో, నేను యష్ని మాట్లాడుతున్నాను. నేను నీతో కొన్ని విషయాలు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు రాగానే మీ మామలు వస్తారు, నిన్ను తన్నుకుంటూ తీసుకుపోతారు. నీ పెళ్ళాం నన్ను లాక్ చేసింది, నేను నిన్ను లాక్ చేస్తున్నా.